గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో మనం రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ ప్రైసెస్ పెంచింది. ఫస్ట్ 108 మన తెలంగాణలో చూసుకుంటే 108 నుంచి ఇప్పుడు 107 ఉండేది, ఇప్పుడు 113 దాకా వచ్చింది. దాదాపు 3% 4% దాకా పెరిగింది. అలా అయితే అసలు మిగతా కంట్రీస్లో ఎక్కడ ఏమున్నాయి, ఇవి ఎంత పెరిగినాయి, ఈ యొక్క ఇరాన్ వార్ వల్ల పెట్రోల్ ప్రైసెస్ ఎంత హైక్ అయినది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మయన్మార్లో చూసుకుంటే దాదాపు 90% పెరిగింది మయన్మార్లోనే లాస్ట్ 3 మంత్స్లో. అలాగే మలేషియాలో 56% పెరిగింది మలేషియాలో. అలాగే పాకిస్తాన్లో తీసుకుంటే 54% పాకిస్తాన్లో పెరిగింది రేటు. అలాగే యూఏఈ తీసుకుంటే 52% పెరిగింది. అలాగే యుఎస్ఏలో 52.4% పెరిగింది. శ్రీలంకలో తీసుకుంటే 38% పెరిగింది. అలాగే కెనడాలో 31% పెరిగింది. అలాగే ఫ్రాన్స్ 20%, యూకే ఆల్మోస్ట్ 19%, కేవలం మన ఇండియాలో వచ్చి 3.2% సేమ్ టైంలో పెరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఎంత జాగ్రత్తలు తీసుకుంటుంది అనేది మనం చూడొచ్చు. మన చుట్టుపక్కల ఉన్న కంట్రీలు చూసుకుంటే దాదాపు 50% అయితే పెరగటం అనేది గమనించాం మనం. బర్మాలో కానీ, మయన్మార్ కానీ, పాకిస్తాన్ కానీ, యూఏఈ మినిమం ఇవన్నీ కూడా చూసుకుంటే 50% పెరిగింది. అలాగే బాగా ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, తర్వాత ఈ శ్రీలంక కానీ 40%, 28%, 30% అలా పెరిగినాయి. కేవలం మన ఇండియాలోనే 3.2% పెరిగింది. అంటే ఇంకా పెరగమన్న ఉద్దేశం కాదు. మనం కూడా ఏంటంటే రియాలిటీ ఏంటి, మిగతా కంట్రీస్ ఎలా ఉన్నాయి, మన కంట్రీ ఎలా ఉందనేది ఓన్లీ క్రాస్ చెకింగే. దీనికి మేజర్ కారణం వచ్చి మనకి రష్యా పెట్రోల్ అనేది మనం కొంటున్నాం కాబట్టి మనం ఎక్కువ పెట్రోల్ని స్టోర్ చేయగలుగుతున్నాం. లాస్ట్ 2 మంత్స్లో చాలా విపరీతంగా పెట్రోల్ మనం స్టోర్ చేసాం, మన దేశీయ అవసరాల కోసం వాడుకుంటున్నాం కరెక్ట్గా. అందుకనే మనకి వాళ్ళ కష్టకాలంలో ఆదుకుంది. అలాగే చాలామంది ఈ పెట్రోల్ నుంచి కూడా షిఫ్ట్ అవుదామని చూస్తున్నారు, ఎలక్ట్రికల్ వెహికల్స్కి మూవ్మెంట్ అవ్వమని చెప్తున్నారు. అలాగే ఈ పెట్రోల్ ఇంపోర్ట్ విపరీతంగా ఉంది కాబట్టి, బిల్లు విపరీతంగా ఉంది కాబట్టి మనకి ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ చూసుకోవాలి అని చెప్తున్నారు కంటిన్యూస్గా. సోలార్ కానీ, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇలాంటివన్నీ మనం వేరేవి చూసుకోవటం ద్వారా మన యొక్క పెట్రోల్ బిల్లు ఇంపోర్ట్ని తగ్గించుకోవడం ద్వారా మనం పెట్రోల్ని అదుపులో పెట్టుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా అవసరం. ఇప్పుడు ఈ ఇరాన్, ఈ యుఎస్ఏ వారు ఇప్పుడిప్పుడే తగ్గేటట్టు లేదు. ఎప్పటికప్పుడు మనకి చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. పీస్ డీల్ అవుతుంది అంటున్నారు కానీ ఎక్కడ కూడా కన్క్లూజన్ అయితే రావట్లా. రీసెంట్గా నిన్న కూడా ఇరాన్ మీద బాంబులు వేసింది అమెరికా. అమెరికా యొక్క అంతరంగం మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ని శాంతి ఒప్పందం ఎటు అయ్యేటట్టు లేదు, మళ్ళీ యుద్ధం కంటిన్యూ అయ్యే ఛాన్సెసే కనపడుతున్నాయి. సో అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. అటు పెట్రోల్ వినియోగమే కాకుండా ఇటు స్టాక్ మార్కెట్లో కూడా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవటం, సెలెక్టివ్ కంపెనీస్ చూసుకోవటం, లాంగ్ టర్మ్ వ్యూహాలతో ఉంటే కానీ మనం ఈ మార్కెట్లో గెలిచేటట్టు లేదు. సో అందుకని ఇది ఒక పెట్రోల్ని ఎలా మనం చూసుకోవాలనేది ఈ వీడియో. ఇంకొక విషయం కూడా మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఫండమెంటల్గా ఒక కంపెనీని ఇన్వెస్ట్ చేయాలి, బై చేయాలంటే మేజర్గా చూసుకోవాల్సిన 5 విషయాలు, రేషియోస్ ఏంటి అనేది ఫండమెంటల్గా చూసుకుంటే, ఫస్ట్ P/B రేషియో అనేది మనం చూసుకోవాలి. ప్రైస్ టు బుక్ వాల్యూ. యాక్చువల్గా ప్రైస్ వాల్యూ అంటే మార్కెట్లో ఉన్న ప్రైస్ని ప్రైస్ వాల్యూ అంటాం. బుక్ వాల్యూ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అసెట్స్, కంపెనీ యొక్క రెసిడ్యువల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ షేర్స్ ఏదైతే ఉందో దాన్ని, అంటే ఫైనల్గా కంపెనీ కనుక వైండింగ్ అప్ అయితే ఏదైతే అమౌంట్ షేర్స్ హోల్డర్కి వస్తుందో దాన్ని రెసిడ్యువల్ ఇన్కమ్ అంటాం, దాన్నే బుక్ వాల్యూ అంటాం. జనరల్గా బుక్ వాల్యూ కన్నా ప్రైస్ ఎక్కువ రేట్ ఉండాలి. ఎక్కువ రేట్ ఉంటేనే అది కొంచెం డిమాండ్లో ఉన్నట్టు. ఎప్పుడైతే బుక్ వాల్యూ కన్నా తక్కువ ఉందంటే
ఆ కంపెనీ యొక్క షేర్ ఇంకా పొటెన్షియల్ లేదు, బిజినెస్ ఎక్స్పాన్షన్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత పిఈ రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో, ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ రేషియో అనమాట. దీన్ని ఏం చేస్తున్నాం అంటే షేర్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్. అంటే కంపెనీస్ ఎవ్రీ క్వార్టర్ ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుంటాయి. సో ఎవ్రీ క్వార్టర్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ మీద ఒక షేర్కి ఎంత ప్రాఫిట్ ఇస్తుంది అనేది మనం చెక్ చేసుకుంటే దాన్ని ఈపీఎస్ అంటాం, ఎర్నింగ్స్ పర్ షేర్. ఇప్పుడు ఆ షేర్ని, ఆ యొక్క ఎర్నింగ్స్ని ఇప్పుడు షేర్ రేట్ని బట్టి డివైడెడ్ బై ప్రైస్. సో షేర్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ వన్ షేర్ ఈజ్ ఈక్వల్ టు పిఈ రేషియో. పిఈ రేషియో మనకి ఏం చెప్తుందంటే అసలు ఈ కంపెనీ యొక్క షేరు డిమాండ్లో ఉందా, లేకపోతే వీక్గా ఉందా, స్ట్రాంగ్గా ఉందా, ఇండస్ట్రీ పిఈ కన్నా ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనేది మనం కంపేర్ చేసుకోవాలి. ఏదైనా పిఈ 20 to 30 మల్టిపుల్స్ మధ్య ఉంటే అది మంచి కంపెనీ అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆర్ఓసిఈ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. టోటల్ క్యాపిటల్ని మనం ఎంత చేసామో దాని మీద మనకి రిటర్న్ ఎంత వచ్చింది అనేది మనకి ఆర్ఓసిఈ చెప్తుంది. ఇప్పుడు మన ప్రాఫిట్స్, సపోజ్ ఒక కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ని టోటల్ డివైడెడ్ బై క్యాపిటల్. క్యాపిటల్ అంటే షేర్ క్యాపిటల్ ప్లస్ షేర్స్ ప్లస్ డెట్ 3 కలిపితేనే టోటల్ క్యాపిటల్. అంటే అప్పు తెచ్చుకున్నది కూడా కంపెనీ కొన్ని కారణాల వల్ల అప్పులు చేస్తే వాటిని కూడా ఇన్వెస్ట్ చేయడానికి, బిజినెస్ని ఇన్వెస్ట్ చేయటం వల్ల టోటల్ షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై రిటర్న్ అనేది మనం చూసుకుంటే దానికి ఎంత రిటర్న్ వచ్చింది అంటే రిటర్న్స్, ప్రాఫిట్స్ డివైడెడ్ బై క్యాపిటల్. ఇది ఒక బేసిక్ పారామీటర్ అనమాట. ఇది గనక మనకి ఈ కంపెనీ సమర్థవంతంగా ఈ కంపెనీ యొక్క టోటల్ క్యాపిటల్ని వాడుకుంటుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆర్ఓఈ, రిటర్న్ ఆన్ ఈక్విటీ. అంటే ఇప్పుడు దీనిలో డెట్స్ మైనస్ చేసేసి రిటర్న్స్ డివైడెడ్ బై ఈక్విటీ చేస్తే ఇప్పుడు ఈక్విటీ మీద మంచి రిటర్న్స్ వస్తుందా లేదా, మనకి ఈక్విటీ హోల్డర్కి మంచి రిటర్న్స్ వస్తుందా లేదా అనేది ఆర్ఓఈ మీద వస్తుంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఈ కంపెనీ అసలు ఎర్నింగ్స్ బాగున్నాయా ఏంటి అనేది ఈపీఎస్లో చూస్తుంది. సో ఈ 5 మనం చూసుకుంటే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మనం సరిగ్గా చేయొచ్చు అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.